ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. బై. పంచతంత్రంలో 33వ కథ. 33వ కథ అంటే ఎపిసోడ్. మరి 32 ఎపిసోడ్స్ని విన్నారా? వినకపోతే మరి వెంటనే వినండి. సరే, ఇక కథలోకి వద్దామా? అల్పులకు నీచులకు ఉపకారం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలంటాడు దూరదర్శి. మరో కథ కూడా చెప్పాడతను అన్నాడు ధవళాంగుడు. ఆ కథ ఏంటి అడిగారు మంత్రి రాజు. ఇలా చెప్పాడు ధవళాంగుడు. పిట్టపోరు పిల్లి తీర్పు అనే కథ. పూర్వం వింధ్యాపర్వతం మీద ఓ చెట్టు తొర్రలో పక్షి నివసిస్తూ ఉండేది. దాని పేరు కపింజలం. అది ఆహారాన్ని వెతుక్కుంటూ పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒక రోజు పొద్దున్నే బయలుదేరింది. సాయంత్రం అవుతుంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తుంది. అంతలో వర్షం పట్టుకుంది. కుండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది. ఆ పక్షి ఎగరడం కష్టం అనుకుంది. ఓ చెట్టు కొమ్మన కూర్చొని వర్షానికి తడుస్తూ పరుగున వింధ్యాపర్వతం మీద చెట్టు దగ్గరికి వచ్చిందో కుందేలు. దాని పేరు దీర్ఘకర్ణుడు. చెట్టు తొర్రను గమనించింది. ఖాళీగా ఉందని అదృష్టం అనుకుంది. తొర్రలోకి దూరి వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఎంతో తొందరగా వెళ్దాం అనుకుంటే ఏదో జంతువు పడుకున్నట్టు కనిపించింది. తీరా చూస్తే అది కుందేలు. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి లేపింది దాన్ని. ఎవరు అంటూ లేచింది కుందేలు. నా ఇంట పడుకొని నన్నెవరు అంటావేంటి? వెళ్ళిక్కడి నుంచి చూడేలా పడుకుందో మహారాజులా అని కోపగించుకుంది పక్షి. నేను వెళ్ళని ఏం చేస్తావు? చంపేస్తాను, నన్ను తక్కువగా అంచనా వేయకు అంది పక్షి. అది నీ వల్ల కాదు, కానీ ముందో విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందుకు వచ్చాను కాబట్టి ఇది నాది. కాదంటావా? దిక్కున్న చోటుకు వెళ్ళి చెప్పుకోపో అంది కుందేలు. ఎక్కడికి పోతుంది పాపం? ఆ వర్షంలో ఎక్కడికి పోయి తలదాచుకుంటుంది? అందుకని నోరు తగ్గించుకుంది. ఇలా అంది, ఈ రాత్రి వేళ ఇద్దరం గొడవ పడడం కష్టం, కానీ నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను. తెల్లారని మనము మన తగువు తీర్చుకుందాం అంది పక్షి. అలా అన్నావు, బాగుంది అంది కుందేలు. నిద్రపోయింది. బాగా అలిసిపోయి ఉందేమో. పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో లేచింది పక్షి. లే పద, తగువు తీర్చుకుందాం అని తొందర చేసింది. తగువు ఎవరు తీరుస్తారు అని అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారంటే, నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. దాని పేరు దధికర్ణుడు. దానికి లోకజ్ఞానం ఎక్కువ. మనము వెళ్ళి మన తగువును ఆ పిల్లి ముందు చెప్దాం. ఆ పిల్లి ఏం తీర్పిస్తుందో దాన్ని మనము ఆచరిద్దాం, సరేనా అని అంది. సరే అంది కుందేలు. రెండు పిల్లి దగ్గరికి వచ్చాయి. తగువు అంతా పూసగుచ్చినట్లు చెప్పాయి. పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి అని బతిమలాడాయి. ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదే అనుకుంది. కాలు కదపకుండానే కావలసిన ఆహారం వెతుక్కుంటూ రావడం గత జన్మలో చేసిన పుణ్యం అనుకుంది. రెండింటిని చంపి తినాలనే ఆలోచన దాని మెదడులో వచ్చింది. ఇలా అంది, మీరు ఇందాకటి నుంచి ఏదో చెబుతున్నారు, కానీ నాకు చెవులు పనిచేయడం లేదు. కాస్త దగ్గరగా వచ్చి నా చెవులో గట్టిగా అరుస్తారా? అప్పుడే మీరేం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది అని చెప్పింది. నా చెవుల్లో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవేమిటో నాకు మంచిగా అర్థమవుతుంది అని చెప్పింది. దాని ఆలోచన ఏంటి? ఆ రెండు జంతువులను, ఆ పక్షిని కుందేళ్ళు తినాలనే ఆలోచనలో ఉంది. దగ్గరకు వెళ్ళాయి. చెవులో నోరు పెట్టి చెప్పాయి. ప్రమాదం ఏమీ ఉండదు కదా అని అనుకున్నాయి కుందేలు, పక్షి. ఉండదు అనుకున్నాయి. అంతలోనే, ఏంటి ఆలోచిస్తున్నారు? తొందరగా చెప్పండి, నాకు అవతల చాలా పనులున్నాయి అంది పిల్లి. తొందర చేసింది వాటిని. ఇక తప్పదనుకున్నాయి కుందేలు, పక్షి. పిల్లి రెండు చెవుల దగ్గరికి చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోయాయి. అంతే, చటుక్కున కాళ్ళతో నొక్కిపెట్టి మెడలు కొరికి రెండింటిని చంపేసింది పిల్లి. 2-3 రోజుల పాటు వాటిని దాచుకొని హాయిగా తృప్తిగా తింది. ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకొని ముందుకు అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం. ఈ మాట ఎందుకు నేను అంటున్నానంటే, మేఘవర్ణుని అర్హతకు మించి సన్మానిస్తే మనకి మంచి కన్నా చెడు జరిగే అవకాశమే ఎక్కువ. ఆలోచించండి అన్నాడు దూరదర్శి. చిత్రవర్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించాడు. తర్వాత ఇలా అన్నాడు, దూరదర్శి, నీ మాట నేను కాదనను. నువ్వు చెప్పినట్టే చేద్దాం.
మేఘవర్ణుని మరోలా అభినందిద్దాం. అయితే దానికి ముందో పని చేద్దాం. మేఘవర్ణుని కర్పూర ద్వీపానికి మరోసారి పంపుదాం. అక్కడ చూడచక్కని వస్తువులు, అపూర్వమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి తెప్పించుకుందాం. వాటిలో కొన్నిటిని మేఘవర్ణునికి బహుమతిగా ఇద్దాం. మిగిలిన వాటిలో కొన్నిటిని మన సేవకులకు కానుకగా ఇద్దాం. ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు గెలిచారు కాబట్టి రాజు కానుకగా ఇచ్చేద్దాం. ఇంకా మిగిలినవి మంచిగా ఉంటే అవి మనం పంచుకుందాం. కర్పూర ద్వీపం మనకి సామంత రాజ్యం, ఇది మన రాజ్యం. 2 రాజ్యాలు మనవే, మనకిక తిరుగులేదు. ఏమంటావు? ఆ మాటలకు దూరదర్శి సన్నగా నవ్వాడు. మహారాజా, కలలు కనాలి కానీ మరీ రంగుల కలలు కనకూడదు. నాకెందుకో కుండను పగలగొట్టుకున్న బ్రాహ్మణుని కథ గుర్తొస్తుంది. వింటానంటే మీకు ఆ కథ చెబుతాను. చెప్పు అని ఉత్సాహపడ్డాడు చిత్రవర్ణుడు. కథ చెప్పాడు దూరదర్శి. ఏంటా కలల బ్రాహ్మణుని కథ? నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.